2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల్లో అనుకూలతలు, మరికొన్ని రంగాల్లో సవాళ్లు ఎదురవుతాయి. మీ తెలివితేటలు, సామర్థ్యాలు ఈ వారం మీకు సహాయపడతాయి. ప్రశాంతంగా ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగటం ఉత్తమం. సూర్యుడు మీ తృతీయ స్థానంలో ఉంటాడు. ఇది ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులను సూచిస్తుంది. చంద్రుడు వార ప్రారంభంలో మీ రాశిలో సంచరిస్తాడు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బుధుడు మీ ధనస్థానంలో సంచరిస్తాడు. ఇది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. శుక్రుడు మీ రాశిలో సంచరిస్తాడు. ఇది సామాజిక జీవితంలో అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. గురుడు మీ పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. విద్య విషయంలో అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. శని మీ రాశిలో సంచరిస్తున్నాడు. కొన్ని సవాళ్లను సూచిస్తుంది. రాహు మీ తృతీయ స్థానంలో సంచరిస్తాడు. ఇది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. కేతు మీ అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. ఈ వారం ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిపై దృష్టి సారించండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది, కానీ పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. రుణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆర్థిక లావాదేవీల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టాలి. ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. ఆహార నియమాలు పాటించండి. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండండి. కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఇది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక సూచనల విషయానికి వస్తే ప్రశాంతంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం చేయండి. పరిహార విషయానికి వస్తే ఈశ్వరుణ్ణి పూజించండి. పేదవారికి సహాయం చేయండి. శివాలయంలో అభిషేకం చేయించండి. రాహు, కేతు శాంతి కోసం పూజలు చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవండి.